మేము రోజుకి దాదాపు 10 నుండి 20 లివర్ చెడిపోయిన పేషెంట్స్ని చూస్తుంటాం. అందరూ బాగా మద్యం సేవించే వాళ్ళే. ఇది ఒక ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో కక్కుర్తిగా మందు తాగడం మొదలుపెట్టా. నాకు ఇప్పుడు లివర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మందు తాగలేకపోవచ్చు. దురదృష్టశాతం మేము ముఖేష్ లివర్ని కాపాడలేకపోయాం. అరే జాగ్రత్తగా తీరా. ఒరే ఎవరో చూడట్లేదు కదా. You're listening to Super Hits 93.5 SFM with me Praveen. ఇప్పుడు 2 సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయబోతున్నాను కాబట్టి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అంకుల్ ఒకటి. ఏయ్ పదరా. ఎక్కడికి? పదరా, ముందు మాట్లాడుకుంటానే. రౌడీజమా దాదాగిరా? కిడ్నాప్. ఒక్కడివే వచ్చావు, ఏం బిగ్దామని? ప్లాన్ చేసావురా? పదరా. కాలర్ పట్టుకుంటా బెటరా. నేను డాక్టర్ని. బ్రతికించడమే కాదు, చంపడం కూడా తెలుసు. డైలాగులు బాగా చెప్తున్నారా? బాగా పరిగెత్తాను కూడా. డైలాగ్ చెప్పావు కదరా, పారిపోతున్నావు ఏంటి? ఏయ్ రారా. రానని చెప్పాను కదరా. చెవులు దుబ్బాయా? వెళ్ళేంటో చూపించుకోపో. తూకులేస్తున్నావేంట్రా? ఇలా పడిపోయామేంట్రా? ఇప్పుడు మనకు లిఫ్ట్ ఇచ్చా బక్రగాడు. మామా ఏదో కార్ వస్తుందిరా. బస్సు బండి కొంచెం ప్రాబ్లం అయింది, లిఫ్ట్. ఏం భయ్యా, డ్రంక్ అండ్ డ్రైవా? ప్రతి బ్యాచ్ లో తాగను ఎద ఉంటాడు కదా, అన్ని డ్రైవర్ సీట్ లో కూర్చోబెడితే సరిపోతుందిగా. ఎవడాడు? మా ఫ్రెండ్. ఏంటి గొడవ? కాలేజీలో కుర్రాలు కొట్టుకున్నారన్న, గొడవ పడ్డారన్న పెద్ద కారణాలే ఉంటాయరా. క్యాస్ట్ కాదు, అమ్మాయి. ఏ గొడవైనా ముందు అమ్మాయితోనే స్టార్ట్ అవుతుంది, తర్వాతే దానికి బ్యాచ్లు యాడ్ అవుతాయి. అసలు ఏం జరిగిందో చెప్పు భయ్యా. ఎరా ఫ్రెషర్ వా? క్లాస్ ఎక్కడ జరుగుతుంది? ఎరా ఫ్రెషరా? అవును సార్. ఏంటి మరి అటు ఇటు తిరుగుతున్నా? క్లాస్ ఎక్కడ జరుగుతుందో తెలియక. కోపర్స్ లో జరుగుతుందిరా.
నేను ఫ్రెష్ అనే బాబాయ్, భయపడ్డావా? రూమ్ చూసుకున్నావా? మా రూమ్కి వచ్చి. సరే పదా. వీళ్ళరా మన రూమ్మేట్స్. వీడు అరవింద్. హాయ్. వీడు దిలీప్. హాయ్. నీ ర్యాంక్ ఎంత? వీడికి ఎప్పుడు ర్యాంకులు కోలే. ఇంకేంట్రా? అరే మీ ఇద్దరు రూమ్కి వెళ్ళిపోండి, మా ఇద్దరు బుక్స్ కొనుక్కొని వచ్చేస్తాం. కాలేజ్ లైఫ్ ఏంట్రా ఇంత డ్రైగా సాగిపోతుంది? అయినా సినిమాలు ఏంట్రా, కాలేజీలో అమ్మాయిలు అంత అందంగా చూపిస్తారు. ఇక్కడ చూస్తే ఒక్క అమ్మాయి కూడా బాగోదు. రామన్ ఏం చెప్పాడురా? ఏం చెప్పాడు? తినగ తినగ వేము తీయనుండు, అలాగే చూడగా చూడగా అమ్మాయిలు కూడా బాగుంటారు. బాగా చెప్పావు బా. రేయ్ రండి రండి. రేయ్ ఏం పేరు పేరు ఇది? గిరీష్ సార్. నీ పేరు? ప్రశాంత్ సార్. ఏ ఊరు అనేది? వైజాగ్. వైజాగ్. ఆ గడ్డం ఏంది బే? ఏయ్ ఆగు బే. ఏయ్ ఆగు బే, ఆగు. ఏంట్రా? తీగా ఉన్న అమ్మాయిని పడేయాలంటే వేచి వేచి ఉండాలి. ఏరా అమ్మాయి బాగుందా? లెస్టీ దాపో బే, లెస్టీ దాపో. ఓయ్ నీ పేరేంటి? ఎందుకు? అంటే సీనియర్స్ అడగమన్నారు. ప్రియదర్శిని. స్టీటాస్ ఇవ్వవా? నవ్వు తీసి బ్యాక్ పాకెట్లో పెట్టుకోరా. ఏయ్ గట్టిగా నవ్వు. ఏయ్ సరిగ్గా చెప్పే. మళ్ళీ చెయ్యి. ఏంద్రా ఇది? ఎస్డి అంటారా? రే ఎస్డి కూడా తెలీదా? నీకు ఇలా కాదు, పదబే హాస్టల్కి వా. పదండి. రే బస్ వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేయండి, తర్వాత హాస్టల్కి వెళ్ళిపోండి. బుక్ అయ్యావరా? అమ్మాయి బాగుంది కదరా? అమ్మాయి సంగతి తర్వాత చూసుకుందాం లేరా. ఇది కాలేజ్ రా, యావరేజ్ ఉన్న అమ్మాయిలకే మనోళ్ళు 100 లేఖలు దుబ్బేస్తుంటే ఈ అమ్మాయికి మాత్రం కాంపిటీషన్ కదా. నేను హెల్ప్ చేస్తా లేరా. థ్యాంక్స్. హెల్ప్ చేస్తానని చెప్పి నువ్వు వేసుకుని వెళ్ళిపోవు కదా. అంత లేదు లేరా, మరీ అంత ఎగం కాదు. అరే రండ్రా. మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? బుక్ షాప్ దగ్గర పట్టుకున్నా. ఏంట్రా నవ్వుతున్నావు? షర్ట్ తీబే. తీబే. ఏం చేస్తున్నారు? రాయ్ బటన్స్ పెట్టుకోరా. ర్యాగింగ్ అంటే లిమిట్స్లో ఉండాలిరా, ఎక్సీడ్ అవ్వకూడదు. ఈ ముగ్గురు నేను తీసుకెళ్తున్నాను. రే ముగ్గురు రండి. రే కాలేజ్ డే ఇవన్నీ కామనేరా, పట్టించుకో. నువ్వు రూమ్కి వెళ్ళి పో. రే మీరండ్రా. రే మీరే తాగండి. రే తాగరా. సార్. రే తాగు. ఎస్ సార్.
ఏరా ఎలా ఉంది? బాగుంది సార్. ఆ విషయం ఆడు చెప్పు. బాగుందిరా. తాగవా? వద్దు సార్. తాగా. అరవింద్ క్వార్టర్ ఎంతరా? 180 సార్. ఫుల్ 750. 4 క్వార్టర్లు ఎంతరా? 720. మరి మిగతా 30 ఎక్కడి నుంచి వచ్చిందిరా? క్లాస్లో అమ్మాయిలు ఎవరైనా బాగున్నారా? కొంతమంది బాగానే ఉన్నారు సార్. మరి ఎస్డీ తెచ్చే పడేద్దాం. సార్ క్లాస్లో బాగుండేదే ఒకటో సార్, వాళ్ళని కూడా సీనియర్సే వేసుకుని వెళ్ళిపోతే ఇంకా మేముంది సార్ క్లాస్లో ఉండి. మొత్తానికి ర్యాగింగ్ చేయించుకుంటూ కాలేజీలో సెటిల్ అయ్యాం. కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనే ఎగ్జైట్మెంట్లో ఉంది. అప్పుడే మేమందరం పిక్నిక్కి వెళ్ళాం. మేం నడిచే ఈ దారి చెప్పెను మా ఆగమనం. మేం వేసే ప్రతి అడుగు అందించిన ఆగమనం. ప్రవహించే ఓ నదిలా చేరేనా ఆగమనం. ఉదయించే కిరణంలా సాగేనా ఈ ఆగమనం. ఆగమనం 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 ఆగమనం. పిక్నిక్కి వెళ్ళి వచ్చిన కొన్నాళ్ళకి ఇంకేముంటుంది, మా వాళ్ళందరూ బ్యాటింగ్లో బాగా బిజీ అయిపోయారు. గార్డెన్లో, రూముల్లో, టెర్రస్ మీద, ఆఖరికి బాత్రూముల్లో కూడా మా వాడు కంట్రోల్ చేసుకోలేక ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. యాజ్ యూజువల్గా ఆ అమ్మాయి దొబ్బేమంది. ఏరా ఏం చేస్తున్నారు? నీ పని బాగుంది మామ. ఏరా నువ్వేం చేస్తున్నావు? నాది ముందు మామా ఏమంటుందా నీ పాప, పడేసావా? అమ్మో దుబ్బమన్నదని చెప్తే ఇప్పుడు ఎదవనైపోతానేమో. ఏదో చెప్పి మేనేజ్ చేసేద్దాంలే. ఏదో వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. ఏంది మరి పార్టీ బొక్క. అరే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందామా? తిండిపోతారా? నీకు ఎప్పుడు తిండి లేకపోతే చదువు. మమ్మా తాగుదామా? అవునరా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా తాగుతాం. అదా తాగుదాం. చేస్ చేస్. సారీరా, నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను. సర్లేరా వీడి మొక్కని కూల్ డ్రింక్ పడేద్దాం. చేస్. కావాలా? ఇప్పుడు తిండ్రా. మొత్తానికి మనోడు ఇంటివాడు అయిపోతున్నాడు రా. పడిపోయిందిరా. అసలు ఈ మధ్య నీ వైపు చూస్తుంది. ఊరుకోబే, మన వైపు చూసి అమ్మాయి నమ్ముకుంటే అడుక్కు తినిపోతాం. సరేరా, పడింది అనుకో. ఇంట్లో పరిస్థితి ఏంటి? అరే చూడక రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి వెళ్తుంటే చూస్తాం. ముస్లిమో సిక్కో అయిపోద్ది. సర్లే లైట్ తీసుకొని మనము అందమైన హిందూ అమ్మాయిని చూసి లవ్ చేస్తే బ్రాహ్మణ్ అంటది, కాప్ అంటది, రెడ్ అంటది, గుడ్ అంటది. సర్లే మన ఏదో జీవితానికి యావరేజ్ అమ్మాయి చాలే అని చెప్పి దాన్ని వర్కౌట్ చేసుకుంటే ఉందా లేదా అని అడుగుతుంది. ఏట్రా మన సమాజం? ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంట్రా? అసలు గాంధీజీ గారు బ్రతికుంటే మేమిద్దరం ఇద్దరిద్దరు కూడా సమాజాన్ని చూడలేక పడవేసుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయామన్నారా. అప్పటి నుండి తాగడం మాకు బాగా అలవాటైపోయింది. దిలీప్ మాత్రం సిట్టింగ్లో కూల్ డ్రింకులతో, రూమ్లో పుస్తకాలతో గడిపేసేవాడు. ఏట్రా అప్పుడే చదువుతున్నారు? ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా, కొంచెం టెన్షన్గా ఉంది. అవునరా, నాకు టెన్షన్గానే ఉంది. టెన్షన్ ఎందుకురా, దండగా ఫాల్కన్ ఉండగా.
సెల్ ఫోన్స్తో మేనేజ్ చేసి స్లిప్పులు పెట్టడం బాగా అలవాటయ్యి మొత్తానికి మేము ఎగ్జామ్స్ కూడా రాశాము. కొన్ని రోజులకు మా రిజల్ట్స్ కూడా వచ్చాయి. కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎంత హడావిడి చేస్తుందో మేము గ్రేస్లో పాస్ అయినప్పుడు అంతే హడావిడి చేశాం. ఏంది మరి? తాగాలనిపించినప్పుడల్లా మా వాళ్ళు యూజ్ చేసుకునే కోడ్. ఎరా నీ డార్లింగ్ పాస్ అయిందా? డిస్టింక్షన్ రా. టైంకి రీఛార్జ్లు, ఆకలిస్తే పార్సిల్లు, సినిమా షోకి టిక్కెట్లు ఇస్తే వాళ్ళకి చదవడం తప్ప ఇంకేం పని రా. తను నాకు స్పెషల్ రా. స్పెషల్ అయితే అంత ఖర్చు పెట్టాలా? అరే బియ్యం రేట్లు ఉల్లిపాయ రేట్లు పెరిగాయని చెప్పి జనాలు గొడవ పడుతున్నారు తప్ప చికెన్ రేట్లు మందు రేట్లు పెరిగాయని చెప్పి ఏ నా కొడుకైనా గొడవ పడతాడా? పడ్డో. ఎందుకంటే వాడికి స్పెషల్, అలాగే నాకు నా లవర్ స్పెషల్. ఎంతైనా ఖర్చు పెట్టుకుంటా. ఏం చెప్పావా? ఇంకా చెప్పు. బాటిల్లో మ్యాట్ ఉంటే మాటల్లో ఫ్లో ఉంటుంది. మరి అయిపోతే తెలుసుకుందాం. తెలుపు నువ్వు తెచ్చారా? అరే ఈ టైంలో షాపులు మూసేసి ఉంటాయి కదరా, ఎక్కడ దొరుకుతాయి? ముందు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నావా? నువ్వే స్టూడెంట్ రా. ఇక్కడ ఏదో షాప్ ఉన్నట్టుంది. బస్సు 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 మా దగ్గర వాటర్ ఉంది. నీ దగ్గర వాటర్ ఉందా? వాటర్ లేదు, ఫుల్ అంత కావాలా? సర్లే ఏదో ఒకటి తీసుకురా. ఆపు ఆపు. బండి పక్కది. ఇతని పేరు రాంబో, గుంటూరు సిఐ. ఎప్పుడు ఆన్ లో ఉండడం ఇతని హాబీ అయితే స్నిఫర్ డాగ్స్ కన్నా ఫాస్ట్ గా మందు వాసని పసిగట్టడం ఇతని క్యారెక్టర్. డ్రంక్ అండ్ డ్రైవా? సార్ మెడికల్ సార్ జీజీఎస్ లో మెడికల్ సార్ జీజీఎస్ లో హౌస్ సార్. నా దగ్గర నాడగలడు రే, ఇక్కడ దాకా కంప పడుతుంది సార్. నైట్ డ్యూటీ సార్. సార్ వెళ్ళకపోతే డ్రైవర్ అయిపోతుంది సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. అయినా మీరు మెడికోస్ ఏంట్రా? ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నారా? అయినా మెడికోస్ ఏంట్రా ఎలా తయారయ్యారు? మెడికోస్ అంటే ఎప్పుడు యాప్రాన్ స్టెథోస్కోప్ వేసుకుని తిరగాల సార్? ఈ టైంలో తిరిగే స్వతంత్రం కూడా లేదా? మేము స్టూడెంట్స్మే సార్, మాకు మనసు ఒకటి ఉంటుంది. ఎంజాయ్ చేయాలని, అప్పుడప్పుడు ఓ పెగ్గి ఇయ్యాలని, సరదాగా గాలికి తిరగాలని మాకు ఉంటుంది సార్. సార్ యాప్రాన్ వేసుకున్నప్పుడు డీసెంట్గా బిహేవ్ చేసి ఆ డీసెన్సీతో మమ్మల్ని మేమే తొక్కేసుకుంటున్నాం సార్. ఒంటి మీద యాప్రాన్ లేనప్పుడైనా మమ్మల్ని ఎంజాయ్ చేయలేము సార్. సర్లే కానీ లైసెన్స్ ఉందా? ఉంది సార్. నువ్వు వెళ్ళి క్వార్టర్ తీసుకొచ్చి. సార్ ఈ టైంలో దొరకదు సార్. సార్ బస్ స్టాండ్ సార్ తీసుకొచ్చేయండి. నైట్ డ్యూటీ అన్నారు? 100 అడిగారు. ఏంట్రా వాళ్ళు ఇంకా రాలేదు? ఎంత చదివినా ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ రావడం లేదని దిలీప్ గారు మమ్మల్ని చూసి మందు తాగడం మొదలుపెట్టాడు. ఇంకంతే, హాస్టల్లో, రూముల్లో, బారుల్లో, హిడెన్ గార్డెన్స్ లో, ఆఖరికి షటిల్ కోర్ట్. ఏమైందిరా, అర్జెంట్గా రమ్మన్నా? నువ్వు చెప్పి లవ్ లెటర్ ఇచ్చారా? అది చదవగానే గార్డెన్ అంటే తేనెటీగల తిక్కగా తిరిగేస్తుంది ఏంటి? ఏం ప్రియా, మా వాడు లవ్ లెటర్ ఇచ్చాడంటే కదా? రిప్లై కోసం వాడు, పార్టీ కోసం నేను ఎదురుగా చూస్తున్నాను. ఇది లవ్ లెటర్ రారా? ప్రియాతి ప్రియమైన నా ప్రియసకి ఓ ప్రియా, బానే రాశాడుగా. నిన్ను చూడగానే కళ్ళల్లో కంజంక్టివిటిస్ వచ్చింది, గుండెల్లో యాంజైనా వచ్చింది. నీ ఎనాటమీ ఫిజియాలజీ నచ్చి
నీతో బయోకెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని ఆశిస్తూ ఈ ప్రేమ లేఖను నీకు ఇస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే లివర్లో యాబ్సిస్ లాగా, కిడ్నీలో స్టోన్స్ లాగా, లంగ్ లో టీబీ లాగా, స్టమక్ లో గ్యాస్ లాగా, ఇంటెస్టైన్ లో పారాసైట్ లాగా, ఎయిడ్స్ వైరస్ లాగా జీవితాంతో నీకు తోడుగా ఉంటాను. నువ్వు సై అంటే సైకియాట్రీ వార్డులో సైకోలా గెంతులేస్తా. నువ్వంటే పీడియాట్రిక్స్ వార్డులో పిచ్చి కుక్క కరిచిన పిల్లవాడిన పిచ్చి పిచ్చిగా ఏడుస్తా. నా గుండెలో కలిగి నీ నొప్పికి బీటా బ్లాకర్స్ ఇచ్చి నా ప్రేమను బ్రతికించుకుంటావో, లేదా 108 కాల్ చేసి క్యాజువాలిటీకి పంపిస్తావో నీ ఇష్టం. నా ప్రేమ నీ గుండెకు రిఫర్ అవుతుందని ఆశిస్తూ ఇట్లు నీ ప్రియుడు. నువ్వు నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే, ఒక్కగా నీకు చూడు మనసు విప్పి మాట్లాడు. గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. కొట్టి నువ్వెందుకే బాధపడుతున్నావు? నువ్వే ఇంత బాధపడుతుంటే వాడు ఇంకెంత బాధపడుతున్నాడో. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే ఏరా లవ్ ఫెయిల్ అయినా ఏంది మరి? ఏంది మరి? కర్మరా బాబు. బాధపడకరా. బాధపడకు మామ. ఈ ఓదార్పు యాత్ర ఏదో ముందు తాగకముందే చేయొచ్చు కదరా చఫాగా. ఫీల్ క్యారీ చేయాలంటే పెగ్ పడాల్సిందే మామ. కరెక్ట్ మామ. ఏరా దిలీప్ గడేడి? ఆడెక్కడో ఏదో మూల కూర్చొని చదువుకుంటూ ఉంటాడులే. ఎంత లవ్ చేశారా, లేకపోతే పడేయాలని గోపు మీద పీకింది. మామ మందు అయిపోయిందిరా, తెప్పించరా. డబ్బులు లేవు మామ. డబ్బులు లేవురా, కానీ అప్పు అయితే ఇస్తాం. నేనమ్మ జీవితం ఫ్రెండ్ ఖర్చు పెట్టనరా అంటే డబ్బులు లేవని ఒకడు అప్పిస్తానని ఒకడు అంటారా. అదే అమ్మాయి ఖర్చు పెట్టమంటే సంఘ సంస్కర్తల్లాగా తెగ ఖర్చు పెడతారు కదరా. రే నువ్వురా ఎఫ్బీలో నా ఫోటోకి ఎప్పుడైనా లైక్ కొట్టారా? అది అమ్మాయి పెడితే 10 నిమిషాల్లో 1000 లైక్లు, 500 కామెంట్లు, 250 షేర్లు, 100 ఫ్రెండ్ రిక్వెస్ట్లు. నాకండ్రా బాగా నాకండి. ఫ్రెండ్కి ఏం అందలేదని ఏడుస్తుంటే పట్టించుకుని నాదులే కరువైపోండి. ఇంతలో వచ్చేసారా దాన్ని ఒక్కటి కొట్టింది. దాని దగ్గర వెళ్దాం. దాని దగ్గరికి ఎందుకురా? ఇది కాకపోతే వేరే అమ్మాయిలు వెళ్ళారా? మన క్లాస్లో వేరే అమ్మాయిలు వెళ్ళారా? జూనియర్స్ వెళ్ళారా? ఫ్రంట్ టు బ్యాక్ ఉంటే అమ్మాయి అయిపోదురా. అమ్మాయి అంటే క్యారెక్టర్ ఉండాలి. దాని దగ్గర ఉందిరా. పదా దాని దగ్గరికి వెళ్దాం. తాగేసి వచ్చావా? నేను బూతులు తిడదామని తాగేసి వచ్చాను. అయితే తిట్టు. ఇలా చూసాక ఇంకేం తిడతాను. మొత్తం పోయింది మొత్తం. ఎందుకురా ఇంతలా తాగుతున్నారు? ఛీ. ఓయ్ వీడెవడు చీకొట్టినా సరే పిచ్చి కుక్కలని వెంట పడుతున్నాడు అనుకుంటున్నావా?
దాని పిచ్చి పీక్స్కి వెళ్ళిందే నీ వల్లేను. ఏంట్రా నా వల్ల పిచ్చా? అదేరా నా బాధ కూడా. మొన్న పార్ట్ 1 రిజల్ట్స్ వచ్చాయి తెలుసా? మీరు ఫెయిల్ అయ్యారు. మీతో ఉండడం వల్ల దిలీప్ కూడా ఫెయిల్ అయ్యాడు. వాడిని కూడా చెడగొట్టారు కదరా. దిలీప్, రే దిలీప్, ఏడుస్తున్నావా? రిజల్ట్స్ వచ్చాయంట కదరా, లైట్ తీసుకోరా. రే మామూలు ఫెయిల్ అయ్యావా? చెప్పరా, నిజంగా మా వల్లే ఫెయిల్ అయ్యావా? పదరా. రే ఏంట్రా మన వల్ల ఫెయిల్ అయ్యాడని చెప్పి అదంటుంది. ఎరా మా వల్ల ఫెయిల్ అయ్యావా అంటే వీడేం మాట్లాడు. ఏంట్రా ఇది? అరవింద్ గాడు ఎక్కడ? పైన ఉంటాడు, పద పద. బావా ఎప్పుడు వచ్చితివి నీవు, నాకు ఫుల్లు తెచ్చితివా? ఏంటలా గుంట నక్కల్లా చూస్తున్నారు? నీ లవ్ ఫెయిల్ అయిందనేగా తాగుతోంది. ఫెయిల్ అయింది లవ్ కాదురా, మన ఎగ్జామ్స్. లైట్లరా. దిలీప్ గారు కూడా అయ్యాడు. అవునా? ఏంది మరి? ఫ్రస్ట్రేషన్ వస్తుందిరా. జూనియర్ని పట్టుకురానా? మిమ్మల్ని ర్యాగింగ్ చేయాలని పిలిపించలేదురా. ఈసారి సరదాగా నీతి వాక్యాలు చెప్పుకుందాం. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే జీవితంలో 3 W'sని ఎప్పుడూ నమ్మకూడదు. ఫస్ట్ది వెల్త్, డబ్బు అహంకారంతో మనిషిని చంపేస్తుంది. నా దగ్గర డబ్బు ఉంది, నా లెవెలే వేరు అని కాలేజీలో సెపరేట్గా ఉంటే అంతకన్నా దరిద్రం ఇంకేముందిరా. ఉండేదే 5.5 ఏళ్ళు, కలిసిమెలిసి ఉందాం. ఇక 2వ W వైన్, మందు. ఇది ఎందుకు తాగుతున్నామో తెలియదు. డబ్బు ఎక్కువ ఉంటే స్కాచ్ తాగుతున్నాం, తక్కువ ఉంటే చీప్ తాగుతున్నాం. అసలు డబ్బే లేదనుకో ఇలాంటి వాడు ఎవడైనా అప్పిస్తాడేమో అని తాగుతున్నాం. అసలు అప్పించేవాడే లేకపోతే ఎవడైనా పార్టీ ఇస్తానేమో, లేదంటే ఎక్కడైనా CMO బ్యాంక్ ఇట్లా జరుగుతుందేమో అని చూసి కక్కుర్తితో వెళ్ళి మరీ తాగుతున్నాం. కానీ తాగుతూనే ఉన్నాం. ఎందుకు తాగుతున్నాం? ఎందుకు తాగుతున్నాం? ఎంజాయ్ చేయాలంటే చాలా రకాలు ఉంటారా. మీరు వీటికి బానిసలు కావద్దు. అరే సీనియర్స్ ఎప్పుడు మంచిగా చెప్తారు. ఏదో మీతో ఇంటరాక్షన్ కోసం ర్యాగింగ్ చేస్తాం. అరే పేరడిగితే ర్యాగింగ్ చేస్తున్నామని కంప్లైంట్ చేస్తే ఇంకెప్పుడురా మాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు? ఆలోచించండి రా. పదండ్రా పాట పాడేసి వద్దాం. పదరా. సార్ 3వ W ఏంటో చెప్పలేదు. ఉమెన్ రా, అమ్మాయిలు, గర్ల్స్. వాళ్ళ గురించి మీకు స్పెషల్గా చెప్పాలా? అయినా వద్దంటే మీరు గోకడం మానేస్తారేట్రా. వాడి ఎక్స్పీరియన్స్ వాడిది, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. పదరా, మీరు వెళ్ళిపోండి రా. మన అమ్మ నాన్నలు మనం ఏదో సాధిస్తామని కలలు కంటూ ఉంటే మనమేమో వాళ్ళ కష్టాలు మర్చి తాగుతున్నాం. వద్దురా, మనం వీటికి బానిసం కావద్దు, మానేద్దాం. పాపం వాడు చూడండి రా ఎలా అయిపోయాడు. వద్దురా, మందు వల్ల ఇంకెవరు నాశనం అవ్వద్దు, మానేద్దాం. అవునరా, మానేద్దాం. రే కొద్దిగా వస్తుంది, రూమ్కి వెళ్దాం.
ఆ రోజు నుండి బాగా చదువుకున్నాను. ఫైనల్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి హౌస్ సర్జన్స్ అయ్యాము. అంతా బాగుంది కానీ ఎంతకి ఎందుకు కొట్టారు? ఒకరోజు మా వాడికి ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది. సిగ్గు లేకుండా మా వాడు కూడా మీతో చెప్పాడు. అదేంటి భయ్య 3Ws వదిలేసాను అన్నాడు కదా. కుక్కతోక వంకరే. హలో, హాస్పిటల్లో ఉన్నా, వస్తాను. ఏంటి రమ్మని కాల్ చేసావు? రేపు నీ బర్త్డే కదా, రోజంతా నువ్వు నాతోనే ఉండాలి. ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదు. అది సరే కానీ ఎంతకేమైంది? ఒకరోజు మా వాడికి సిట్టింగ్ వేద్దామని ఫోన్ చేశాను. ఇప్పుడు అనాలి కుక్క దొక వంకరని. లేరా మామ, నేను ఆడుతాను. మన వెయిట్సా? లేరా రమ్మని కాల్ చేసావు? రేపు నీ బర్త్డే కదా, చాలా రోజులైందిగా. సూలం బీచ్కి వెళ్ళి ముందవుదామా? ప్రియాతో బయటకు వెళ్తున్నారా? రే, కాలేజీలో లాస్ట్ బర్త్డే ఇది, మనం వెళ్తున్నాం, సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన మాట నేను వినలేదనుకో, అలుగుతుంది, ఏడుస్తుంది, లేక అరుస్తుంది. అవన్నీ భరించిన నేనే ఎదవని కాదు. గేమ్ ఓవర్. సారీ రా, నేను రాను. ఇలా కాదు, రేపు వీడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోదాం. పదా ఆ పని చేద్దాం. థ్యాంక్స్ భయ్యా. ఇంకెప్పుడు తాగి డ్రైవ్ చేయొద్దు. జఫాగా పదరా తాగుదాం. అప్పుడు తాగితే పర్లేదురా. పదా వాడు కూల్ డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళారా? హాయ్ స్టూడెంట్స్, ఏంటి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఏంటి సార్ ఇక్కడ కూడా వచ్చేసారు? నేను అంతేరా, టాపర్ మ్యాన్కి ఫాదర్లు అంటాడు. ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాను. ఇదంతా ఎందుకు సార్? మీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళండి. నాకు ఇది కావాలి. అది నీ డబ్బులతోనే కొన్నదిరా.